నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా పొటేళ్లు, గొర్రెలు, మేకలు, మేకపోతులు ఎక్కువ వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉందండి. రైల్వే స్టేషన్ ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. ఇవాళ మనం సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దామండి. మరొకటి మనం కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఇంకా వచ్చేసి టెంపో వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. అన్ని రాష్ట్రాలకి, అన్ని స్టేట్లకి అయితే టెంపో వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరికన్నా కావాలంటే 40 జీవాల నుంచి దాదాపు 70 జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి, టెంపో వెహికల్స్ అన్ని. దాంతో పాటు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, టాటా మ్యాట్లు, హర్యానా, గుజరాత్ లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది. మనం హోల్సేల్ గా ఇస్తాం, రీటైల్ గా కూడా ఇస్తామని. ఈరోజు సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పరంగా. ఒక కట్ట పొటేళ్ళు అయితే ఉన్నాయండి. నా ఎంత నా పొటేళ్ళు ఇవే? 14 కొన్నారా? 14,600తో కొన్నారంటండి. చూడొచ్చు. జత పొటేళ్ళు జోడి 14,600 జోడీతో కొన్నారు. దాదాపు మాంసం పరంగా ఒక 10 కేజీలు 11 కేజీలు అయితే ఉన్నాయి. కట్ట అయితే ఉన్నాయండి. ఎంత నా పొటేళ్ళు? ఎంత? 16,500తో చెప్తున్నావు. జత 16,500తో అయితే చెప్తున్నావు. ఎన్ని ఉన్నాయి ఇవి? 50 పొటేళ్ళు ఉన్నాయి. ఏం రేట్కి అడుగుతున్నా? ఏం రేట్ ఇస్తారన్నా? 15,000కి అయితే ఇస్తారు. 15,000కి అయితే ఇస్తామంటున్నారు అండి. చూడొచ్చు. ఇంకొక 200-300. ఇది ఒక 10 కేజీలతో వస్తే మీకు తెలీదా? సరే సరే, నా ఫోన్లో మాట్లాడుతున్నాను. అదే 10-11 కేజీలు అయితే మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఎంత నా పొటేల్లో? ఏనా అన్న బిజీ నా ఎట్లా చెప్తావునా? ఎందుకు వేసుకోము? మీరు రీజనబుల్ చెప్తేనే కదా. 14,500. 15,500 చెప్తున్నారా? ఎన్ని ఉన్నాయి ఇవి? 29 ఉన్నాయి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 10 కేజీలతో వస్తాయా? 10 కేజీలు యావరేజ్ వస్తాయా? లాస్ట్ ఏమన్నా 13.5 ఏమన్నా అయితే? 14 పైన. రైట్, 14 పైన. పెద్ద సైజ్ పొట్టేలు 12.5 ఒకటి. అన్ని 10.5తో అడిగితే ఇలా అన్ని 10.5తో ఒక్కొక్కటి అయితే 10.5తో అడిగినారు. ఇలేదా పెద్ద ఒకటి 12,500 చెప్తున్నాడు. పెద్ద సైజ్ పొట్టేళ్ళు చూడొచ్చండి. దాదాపు ఒక 16 కేజీలు వస్తాయన్నా? ఇవేట్లనా? 17.5 జత 17,500 జోడి అయితే చెప్తున్నారు. జత పొటేళ్ళు 17.5 అయితే చెప్తున్నారు. ఇంకా వచ్చి అడిగితే బేరం ఉంటుంది.
ఇవి ఒక నా మీవేనా ఇవి ఇవి పెద్ద నువ్వు ఎట్లానా 22.5 జత 22.5 అయితే చెప్తున్నారు అండి. 22,500 జోడీ అయితే చెప్తున్నారు. చూడొచ్చా 21 జత 21 అయితే చెప్తున్నారు. 21,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారన్నా? 17,500కి అడుగుతున్నారు. మీరు లాస్ట్ 18,500 అయితే ఇస్తారు. ఎన్ని ఉన్నాయి కట్ట? 46 పొట్టేలు ఉన్నాయి. 18,500 ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు. 17,500 వరకు జత అడుగుతున్నారు. ఎంత ఒక 12 కేజీలతో వస్తాయనా? ఏనా 12 కేజీలతో వస్తాయా? 12 పైన వస్తాయన్నా. అవునా? 12-13 కేజీ రైట్. ఎట్లా చెప్తావా? చెప్పా ఒక పెద్ద సైజు కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏనా ఎట్లా చెప్తావా? 24తో చెప్పినావా? ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారా? 21.5తో అడుగుతున్నారా? 30 పిల్లలు జత 21,500తో అడుగుతున్నారంటండి. 30 పొటేల్ పిల్లలు ఉన్నాయి. 24.5 అన్న జోడీ అయితే చెప్పినారు. లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చునా? 2,000 అయితే ఇస్తాం అనుకున్నాం. 22,000 22,000 జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 16-17 కేజీలు మాంసం పరంగా. రైట్ నా థ్యాంక్స్. ఇవి ఒక కట్ అయితే ఉన్నా. ఎంతనా? 24తో. ఎంతనా పొటేల్లో? ఎవరు ఆయనేనా? ఆయనే అంటున్నా. ఎంత చెప్తున్నా? 25,000 చెప్తున్నా. 25,000 జత చెప్పినారండి. ఎన్ని ఉన్నాయన్నా ఇవి? 60 పొటేళ్ళు ఉన్నాయి. ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారన్నా? ఎట్లా అడుగుతున్నారు? 23తో అడుగుతున్నారు. మీరు లాస్ట్ ఏం రేటు? 23,500 లాస్ట్ రేట్ ఇవ్వచ్చు. ఎన్ని ఒక 16 కేజీలతో వస్తాయా మాంసం పరంగా ఒకటి? అదండి జోడీ 23,500 జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు. రైట్ ఎట్లానా? ఏం రేటు చెప్తారు జత? 18,000 జత చెప్పినారు. 18,000 జోడీ అయితే చెప్పినారని కదిరి సంతలో జత లోకల్ బ్రీడ్ పొట్టేలు 18,000. లాస్ట్ ఏం రేట్ కావచ్చునా? ఏం రేటు కావచ్చు? 16,500-17,000 కావచ్చు. రైట్. ఏం రేట్నా? కొదాలా ఇవన్నీ? గొర్రె కొదాలు ఏం రేట్ చెప్తున్నా? 12,800 జత చెప్తున్నారు. మొత్తం కట్ట మీద అయితే ఏం రేట్ అడుగుతున్నారా? 10,000తో అడుగుతున్నారా? మీరు లాస్ట్ 10,500 ఇంకా 500 పెంచిస్తే ఇద్దామన్నారు. అంటే 10,500 లాస్ట్ రేట్ అయితే. ఎంత ఎంత? 25,000తో ఇచ్చేది? 23 లాస్ట్ రేట్ అయితే చెప్తున్నారండి. 25,000 చెప్తున్నారు జత పొట్టేళ్ళు. ఎన్ని కేజీలతో వస్తాయన్నా? 15 నుంచి 16 కేజీలు అనుకో.
ఇవి కదిరి సంతకి నెల్లూరు జుడిపి పొట్టేలు కానీ 1-2 కట్టలు అయితే వస్తుంటాయండి. పెద్ద కట్ట అయితే ఉంది. ఎంతనా ఇది? ఎట్లా చెప్తారు జత? 28.5 జత చెప్తున్నారు. ఏం రేట్కి అడుగుతున్నారన్నా? 26కి అడుగుతున్నారా? 28.5 జత చెప్తున్నారండి. 26కి అయితే అడుగుతున్నారంట. చూడొచ్చు. ఎంత? ఒక 16 కేజీలు వస్తాయన్నా? 16 కేజీలు వస్తాయా? 20కి పైన వస్తాయా? 20కి పైన అయితే మాంసం పరంగా అయితే వస్తాయండి. చూడవచ్చు. ఎట్లానా? 28.5 జత. 28.5 అయితే చెప్తున్నారు. 28,500 జోడి. ఎన్ని కేజీలు వస్తాయన్నా? లైవ్ వెయిట్ 35-36 వస్తుంది. మాంసం పరంగా 18 కేజీలు వస్తాయా? లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చునా? లాస్ట్ 26 అయితే ఇస్తాను. 26 అయితే జత ఇస్తారు. 26,000 ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి జోడి. మాంసం పరంగా 14 ఎంత? 18 కేజీలు మాంసం పరంగా అయితే అంటే షెడ్లో మేపిండాడు కదా. షెడ్లో పిల్లలు అండి ఇవి. రైట్ నా సింధనూరు పొట్టేలు కదా ఇవన్నీ. ఏం రేట్ పెద్దయా గొర్రెలు? జత 20,000 పోతున్నాయా? ఈతలు కొద్ది కొంచెం 4-5 ఈతలు అయితే సత్తా కొద్ది. పిల్ల గొర్రె 13-14 ఉన్నాయి. జత గొర్రెలు అయితే 20,000, 22,000 అయితే ఉన్నాయి. 2, 3, 4 ఈతల గొర్రెలు. అవునులే. సరే బేరం అవుతుంది. అది ఎంత అవుతుంది? 9,000కి ఇస్తున్నారా? రైట్.